హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆల్రెడీ బ్లౌజ్ని ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ ఒక వీడియోలో చూపించాను కదా ఎలా కుట్టుకోవాలనేది. ఈ హ్యాండ్స్ని తీసేసి మనం ప్లెయిన్ హ్యాండ్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందైతే ఈ హ్యాండ్స్ని మొత్తాన్ని ఈ విధంగా మనం విప్పేసుకోవాలి. మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఈ విధంగా మనం పైన బుట్టలు అలాగే కింద మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చే విధంగా కింద ఇంకొక పార్ట్ని కూడా ఈ విధంగా జాయింట్ చేసి మనం హ్యాండ్స్ని వేసుకున్నాం కదా. వీటన్నిటిని కూడా రెండింటిని సపరేట్గా ఈ విధంగా ముందే కుట్టంతా కూడా ఊడతీసి ఈ విధంగా రెండింటిని సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పఫ్ హ్యాండ్స్ని లేకుండా నీట్గా ప్లెయిన్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ మనకి కొంతమంది కస్టమర్స్ ఫస్ట్ ఏమో ఆ విధంగా కావాలని చెప్తారు, నెక్స్ట్ ఏమో అది నచ్చలేదు అలా వద్దు అనేసి మళ్ళీ రిపేరింగ్కి ఇస్తుంటారు కదా. అలా ఇచ్చినప్పుడు ఈజీగా ఏ విధంగా మనం రిపేరింగ్ చేసుకొని మళ్ళీ నీట్గా ఎలా హ్యాండ్స్ని కుట్టుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ని సమానంగా తీసుకోవాలి. ఇక్కడ మనం కింద హ్యాండ్స్ని జాయింట్ చేసింది దానికి ఏం కట్ చేయని అవసరం లేదు, అది అలానే ఉంచేసుకోవాలి. మనకి కింద నెమలి పూలు వచ్చింది కదా, ఆ బార్డర్ అలానే ఉంచేసుకోవాలి. పైన తీసుకున్న మనకి ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మనకి పఫ్ రావడం కోసం. ఆ 3 ఇంచెస్ క్లాత్ని మాత్రమే ఇప్పుడు మనం మెజరింగ్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి అటు ఒక 1/4 ఇంచు ఖర్చుకి పైన ఒక 1/4 ఇంచు ఖర్చుకు వదిలేసి ఈ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచుల్లో మనకి కింద 3 ఇంచులు వదిలేసి పైన 3 ఇంచులు తీసుకున్నాం కదా పఫ్ కోసం. సో ఆ 3 ఇంచుల హ్యాండ్స్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. కింద హ్యాండ్స్ని మనం 4 ఇంచులు ఉంది కదా దానిని అలానే వదిలేసుకోవాలి, దానిని ఏం కట్ చేయని అవసరం లేదు. ఇక్కడ నేను మార్కింగ్ ఏ విధంగా చేసుకొని చూపిస్తున్నాను చూడండి. దీనిని ఈ హ్యాండ్స్ని రివర్స్ తీసుకున్నాను, ఒక 1/4 ఇంచు కింద ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి కింద 1/4 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇక్కడ మనకి చూడండి 3 ఇంచుల దగ్గరికి వచ్చేస్తుంది కదా. 3 ఇంచులు కాకుండా మనకి 1/4 ఇంచు ఖర్చు కోసం కావాలి కదా కుట్టేటప్పుడు, ఆ 1/4 ఇంచు కూడా కలుపుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి 8 ఇంచెస్ వరకే వస్తుంది. ఖర్చు అటు ఇటు కుట్టిన తర్వాత మనకి 7.5 ఇంచుల వరకు మనకి హ్యాండ్స్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోపలికి ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఆ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం లోపలికి డౌన్ చేసుకుంటూ మనకి హ్యాండ్స్ కర్వ్ అనేది రౌండ్గా వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డ్రా అనేది చేసుకోవాలి హ్యాండ్స్. ఇక్కడ చూడండి మనకి కావాలంటే ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకొనైనా మీరు ఈ రౌండ్ హ్యాండ్ని డ్రా చేసుకోవచ్చు, నీట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఏ విధంగా ఈ బుట్ట హ్యాండ్స్ని కటింగ్ చేసి కుట్టుకోవాలో. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇక్కడ నేను మర్చిపోయి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసాను. దీనిని మనకి హ్యాండ్స్ అనేది రౌండ్గా రావాలి కదా, ఆ రౌండ్ వచ్చే విధంగా నీట్గా ఈ విధంగా మనం కట్ చేసుకుంటూ ఈ విధంగా దీనిని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఈ హ్యాండ్స్ కూడా మనకి షోల్డర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ వచ్చే దగ్గర ఈ విధంగా మనం కొంచెం మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని ఏ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్నామో సేమ్ ఇంకో వైపు హ్యాండ్ ఉంది కదా, దీనిని కూడా రివర్స్ తిప్పేసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం దీనిని మెజరింగ్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ బ్లౌజ్ని ఈ విధంగా విప్పుకున్నాం కదా, మనకి ఈ కుచ్చిళ్ళు అనేవి పెట్టుకొని నీట్గా ఈ హ్యాండ్కి బుట్టలు పెట్టాం కదా, ఆ బుట్టలు అనేవి ఇక్కడ మనకి ఎక్కడ కూడా కుచ్చులు ఏవి లేకుండా నీట్గా సమానంగా ఉండేటట్టు చూసి ఈ విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇందాక చూపించినట్టు 3 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 1/4 ఇంచు ఖర్చు అటు ఇటు 1/4 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి రౌండ్గా లోపలికి చిన్నగా డౌన్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ నుంచి మనం ఆ తర్వాత 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా మనకి 3 ఇంచుల పైన వచ్చేస్తుంది చూడండి. ఈ 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దని. ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ ఈ విధంగా మనకి కొంచెం లోపలికి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ మెల్లిగా ఇక్కడ మనకి చంక భాగం కుట్టు ఉంటుంది కదా,
లూజ్ టైట్ కుట్టు వేసుకుంటాం కదా మనకి హ్యాండ్స్కి, ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని నీట్గా రౌండ్గా ఒకటేసారి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి మనం లోతు అనేది తీసుకోవట్లేదు. ఆ లోతు అనేది మనం కుట్టేటప్పుడు మనకి ముందు వైపు ఎక్కడైతే వస్తుందో అటు సైడ్ మనం దీని లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడైతే మనం షోల్డర్ దగ్గర జాయింట్ అనేది వస్తుంది కదా, ఇక్కడ మనకి మధ్యలో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ అనేది మనకి షోల్డర్ దగ్గర మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనకి కింద హ్యాండ్స్కి కూడా మధ్యలో ఈ విధంగా మనం చిన్నగా ఘాటు అనేది పెట్టుకున్నాము. దీనికి రెండిటికి ఇక్కడ చూడండి, ఆ రెండు ఘాట్లు సమానంగా ఇక్కడ ఉండేటట్టు పెట్టుకొని మనకి ఈ రెండు హ్యాండ్స్ యొక్క పార్ట్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ ఘాట్ అనేది మనం ఆల్రెడీ మెజరింగ్ తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ రెండు కూడా మధ్యలో ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ని కింద పార్ట్ని అలాగే పైన వేరే క్లాత్ ఉంది కదా, ఆ రెండింటిని కూడా ఈ విధంగా ఫస్ట్ అయితే మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా మళ్ళీ నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాం కదా, పావించు ఖర్చులు ఉండే విధంగా. ఆ తర్వాత మనం ఈ విధంగా ఈ హ్యాండ్స్ని లోపల వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ అదే కుట్టు పైనకించి ఇంకొక కుట్టు డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి ఫాస్ట్గా ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి నీట్గా. ఇలా మనం రెండు హ్యాండ్స్ని కూడా ఇక్కడ చూపించిన విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను జాయింట్ చేసేది ఒకటే హ్యాండ్కి చూపించాను. ఇక్కడ చూపించినట్టుగా ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి బయట వైపు నుంచి కూడా కుట్టు అనేది నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ఎక్కువ కనిపించకుండా. ఎప్పుడైతే మనం ఈ విధంగా చూడండి రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము, ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి బ్లౌజ్కి. ఇక్కడ మనకి సైడ్ కుట్టు అనేది ఈ విధంగా సగమే విప్పాం కదా, ఇప్పుడు మనం దీనిని పూర్తిగా ఈ విధంగా విప్పుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి కుట్టినప్పుడు ముడతలు ఏవి లేకుండా నీట్గా వచ్చేసాయి. మనకి సైడ్కి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా బ్లౌజ్కి, దానిని ఇప్పుడే కట్ చేయట్లేదు, లాస్ట్లో కట్ చేసుకుంటాను. మనకి ఏమైనా ఎక్కువ తక్కువ మిగిలినా కూడా ఇందులో చూసుకోవచ్చు అనేసి, తక్కువ పడితే. ఇక్కడ మనం ఈ హ్యాండ్స్కి డౌన్ అనేది తీసుకోవాలి, లోతు అనేది. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ నుంచి చిన్నగా ఈ విధంగా మనం 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా ఇందాక, ఆ మార్కింగ్ని ఈ విధంగా చిన్నగా మనకి లూజ్ టైట్ కుట్టు ఉంటుందిగా, ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా వచ్చేటట్టు కలిపేసుకొని మనం ఈ లోతు అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి. ఈ లోతు మనకి బ్లౌజ్కి ముందు పార్ట్ ఎక్కడైతే వస్తుందో అటువైపు ఈ హ్యాండ్స్ యొక్క లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం మధ్యలో మాత్రమే లోతు అనేది ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. తర్వాత అటు ఇటు చిన్నగా మనం సన్నగా వచ్చేటట్టు తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ని ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది షోల్డర్ మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైన ఈ విధంగా వచ్చే విధంగా చూసుకొని ఈ హ్యాండ్ని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ అలాగే మనకి బ్లౌజ్ యొక్క క్లాత్ రెండు కూడా సమానంగా వచ్చేటట్టు ముడతలేవి లేకుండా నీట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు లోపల ఉండే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించిన విధంగా, ఎందుకంటే మనకి కొన్నిసార్లు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ కింద బ్లౌజ్ కానీ లేకపోతే లోపల లైనింగ్ కానీ మిస్ అవుతూ ఉంటుంది, బయటకు వచ్చేస్తూ ఉంటుంది బయట క్లాత్ అనేది. అలా రాకుండా ఇక్కడ చూసి రెండు క్లాత్లని నీట్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ అయిపోయింది, ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చేసేటప్పుడు ముడతలేవి రానియకండి, కొన్నిసార్లు ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. కింద క్లాత్ అనేది మనకి కుట్టేటప్పుడు కుట్టులోకి వచ్చేస్తుంది కదా, అలా రానియకుండా ఇక్కడ మీరు మెల్లిగా చిన్నగా ఈ విధంగా మనం చూసుకుంటూ ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ చివరికి ఉన్న క్లాత్ని కట్ చేయొద్దని చెప్పాను కదా, ఆ క్లాత్ అనేది కొంచెం ఇక్కడ మనకి ఎడ్జ్కి అవసరం అనేది వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు మనం దీనిని ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అయితే ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. రెండు వైపులా కూడా ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఈ హ్యాండ్స్కి జాయింట్ చేసినాం కదా, ఈ రెండు కూడా ఈ విధంగా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు సైడ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసే ముందు మనం దీనిపైన కొంచెం డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ చేసుకున్న హ్యాండ్స్కి డబల్ కుట్టు వేసేసుకొని ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి సైడ్ కుట్టు అనేది మనం పాత బ్లౌజ్కి ఎక్కడి నుంచి అయితే ఉందో కుట్టు దానికి మెజరింగ్ ఈ విధంగా చూసుకొని సేమ్ అదే మనకి కుట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి. ఇక్కడ ఈ హ్యాండ్స్ కొంచెం పొడవుగా ఉంది అనేసి నేను లోపల ఈ విధంగా చేతి పని కోసం కొంచెం 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టు అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ హ్యాండ్స్కి మనం చేతి పని అనేది చేసుకోవచ్చు. ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఈ హ్యాండ్స్కి ఇప్పుడు మనం పొడుగ్గా స్ట్రైట్గా ఒక లూజ్ మనకి పాత బ్లౌజ్కి లూజ్ టైట్ ఏ విధంగా ఉందో చూసుకొని సేమ్ అదే కుట్టు ఈ విధంగా వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు పైనకించి కింది వరకు స్ట్రైట్గా సమానంగా వచ్చేటట్టు వేసుకోండి. మనకి పాత బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అది చూసుకొని ఇక్కడ మనం ఈ బ్లౌజ్కి సైడ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, అది మనకి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి అది కటింగ్ అనేది చేసేసాము. ఎక్కడ మీకు కావాలంటే ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఖర్చు ఎక్కువగా ఉంది అనుకుంటే కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన నుంచి కింది వరకు ఈ విధంగా మనకి జాయింట్ అనేది సమానంగా వచ్చేసింది. చూసారు కదా, సైడ్ నుంచి ఒక 2-3 కుట్లను కూడా ఎక్స్ట్రా కుట్లని సైడ్ కుట్లని వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక హ్యాండ్కే చూపించాను. ఇక్కడ ఈ హ్యాండ్కి ఏ విధంగా అయితే మనం లోతు తీసుకొని జాయింట్ చేసుకున్నాము, సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా మనకి ముందు పార్ట్ వైపు ఎక్కడ వస్తుందో చూసుకొని దానికి హ్యాండ్స్కి లోతు అనేది తీసుకొని దీనిని కూడా ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అనేవి నీట్గా ఈ విధంగా వచ్చేస్తాయి. పఫ్ అనేది లేకుండా ప్లెయిన్ హ్యాండ్స్ అంటారు. ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసింది. ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.